అందరూ కలిపి ఒకేసారి ఒకే పంట పెట్టేస్తారు కదా. అవును, ఎప్పుడు వచ్చినా అంతా ఒకటిగానే ఉంటుంది. అంతా ఒకటి పెట్టుకుంటే లోడ్లు అయితేనే కోస్తున్నారు నా కాయలు. ఇప్పుడు పలంద కాయలైనా లోడ్ ఉంటేనే బండి పెడుతున్నారు. అంటికాయలైనా ఒక 1000 చెట్లకు 500 చెట్లు వేసుకుంటే వేస్ట్. ఇప్పుడు కాయలు కొట్టడంలే, బండి ఉంటేనే కనీసం మినిమం ఒక మ్యాక్స్ అయినా ఉంటేనే కాయలు కొట్టేది, లేకుంటే కాయలు కొట్టరు. అందుకని మొత్తం మేము వాళ్ళు కలిపి ఒకే పైరు పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి సగం వచ్చినా మాయ సగం వచ్చినా కూడా లోడ్ అవుతాయి కదా. ఇప్పుడు 350 బాక్సులు 450 బాక్సులు బండి ఉంటుంది, సరి సగం వేసుకున్నా కూడా మాకు లోడ్ అవుతుంది, బండి పెడతారు. అందుకని పైరు మార్చరు, ఇద్దరు కలిసి అన్నదమ్ముడు ఒకే పైరు పెడతారు. ఎప్పుడు అంతే, వాళ్ళ తమ్ముడు అని మాట్లాడుకొని పెట్టుకుంటారు వాళ్ళిద్దరు. అంటి చెట్లు వేసినా కూడా అంటి చెట్లే వేసుకుంటారు, పరం చెట్లు వేసినా పరం చెట్లే వేసుకుంటారు. ఏదైనా ఒకే పైరు పెట్టుకుంటారు. జుడ గట్టిగా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. నీకు ఇష్టంలే తిని ఒలుసుకొని. నంజులు చూడు ఎంత బాగా తెచ్చినారు వాళ్ళు, చక్కగా వచ్చేస్తున్నాయి. మాకైతే రావు నాట తీసుకోవడానికే. మేమేం చేస్తామంటే తుండి మీద పెట్టుకునేది, కాయ 2 కొట్టుకునేది, స్పూన్తో లోడుకొని తింటాం. మాకు అట్లా రావు. మీకు నంజులు చూడు ఎంత బాగా చక్కగా వచ్చేస్తున్నాయి. మాకైతే రావట్ట. ఒక చెట్టుకి ఇంతసేపు పట్టింది కదా తీసేదలికే. అవును, 2 గంపలన్నీ వచ్చాయి. ఇంతకు 2 చెట్లు కొట్టినా. ఈ మళ్ళీ అమ్ముకోవద్దు, నా బిన్న తీచ్చే కదా. మా ఊరు దాకా అమ్ముతాం. ఏ ఊరా? మా ఊరు గడికోట, రాయచూరు నుంచి 30 కిలోమీటర్లు. ఆడివేతలకి ముదిరిపోవా? ఈరోజు అమ్మరా, రేపు అమ్ముతారా? సాయంకాలం అయినా అయిపోతాయి. గడికోట ఇంకా ఆ చెట్టుకుండాయి కదా, ఇంకొక చెట్టుకుండాయి కాయలు. ముదిరిపోయినాయా? మీరు ఇంకా కొన్ని రోజులు ముందు వచ్చుంటే బాగున్నానమ్మ, ముద్రకుండా కొట్టింటారు కదా. కొన్న ఎప్పుడైనా 6వ నెల 5-6 తేదీ, ఇప్పుడు 6వ నెల 5వ నెల ఇదా, 5వ నెల 5-6 తేదీలు అయితే బాగుంటాయినా. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 7-8 తేదీలు వచ్చినా కూడా బాగుంటాయి కాయలు. ఎందుకంటే మాకు ముందే రావు, ఇయ్యే నీళ్ళు పడుతూ ఉంటాయి కదా. అంటి చెట్లు పరం చెట్లు అయ్యా నీళ్ళు పడితే బిన్న ముదరవంటనే కాయల అంటారు అందరూ. నీళ్ళు పడితే తొందరగా ముదరవు అని, ఏమో తెలీదు. ఇంకా ఆ చెట్టు ఉండదు అది కొట్టేది. ఆ చెట్టుకైతే ఇంకా నేతయి కానీ చూడు మరి అట్టంటే. ఆ చెట్టుకైతే నేతయి కానీ. ఈ బొప్పాయి చెట్లు రావాలంటేనే రాలేకున్నాం అసలు. నాయన చినుకులు రాత్రి వాన పడింది. అదే రాత్రి వాన పడింది, ఇవన్నీ చినుకులు కానీ వచ్చా ఉంటే కూడా తడిసిపోతుంది. ఆకుల మీద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. గడ్డి కూడా అట్టే పడింది నాయన, ఆగమాగంగా పడింది అది. గడ్డితో సచ్చనామా. ఈ ఉపాధి పని పెట్టినారు, ఒక్క మనిషి దొరకడంలే. గడ్డి మందు కొడితే ఏదో పూత నిలబడదు, చెట్లు ఎర్రగా పోతున్నాయి అంటున్నా. గడ్డి మందు ఆల్రెడీ తెచ్చిపెట్టినాము, 5 లీటర్లు తెచ్చిపెట్టినాము. కొట్టేదానికి భయపడుతున్నాము. పూత అంతా నిలసదు, రాలిపోతుంది, పండుగ పోతున్నాయంట చెట్లు. వీటికి ఏర్లు పైన ఉంటాయంట కదా బొప్పాయి చెట్లకి. ఆ ఏర్లకు దిగిపోతుంది, ఇంకా తప్పదు. ఇంకా గడ్డి మందే కొట్టాల్సింది, ఇంకేం చేయలేము. ఎట్టున్నది చూడ గడ్డి, అస్సలు ఎక్కువ అయిపోయింది అది. తవ్వేదానికి ఏడనా ఇది ఎంత ఎత్తులో ఏడవుతారా? అప్పుడులాగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు నా మాదిరా? పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అప్పుడులాగా. మట్టలన్నీ పోతాయి కదనా, మట్టలన్నీ పోతాయి. ఏం చేయలేము, దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కాల మాకు. ఆగమాగంగా గడ్డి వేడి ఉండదు. చూసింటే పోవాలంటేనే పోలేకున్నాం అసలు. కాసేలే ఎట్టున్నది గిడ్డి, ఒకసారి చూసి వద్దామని పోతున్నాం. ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్ గిడ్డి అంతా. చూసినారా ఫ్రెండ్స్ మా చిన్న ఈడియో ఈ పూట. అందరికీ నమస్తే అండి, అందరూ బాగుండారా? మా చిన్న ఈడియో ఏంటంటే తాటికాయలు కొడుతున్నారు, అందుకని చేను దగ్గరికి వచ్చినాము. మేమైతే ఎప్పుడు కొట్టుకోలేము ఫ్రెండ్స్, కాయలు పైకి ఎక్కేది లేదు, మేము కొట్టుకునేది లేదు. సంవత్సరము ఒక అన్న వస్తాడు మాకు, ఇప్పుడు వచ్చినాడు కదా ఆయన. సంవత్సరం వస్తాడు, కొడతాడు. వాళ్ళు కొన్ని తీసుకొని మాకు కొన్ని ఇస్తారు. డబ్బులే ఏం లే, ఫ్రీగానే కొట్టి ఇచ్చిన దానికి మాకు కొన్ని వాళ్ళకి కొన్ని, అంతే ఫ్రెండ్స్. తాటినంజలు కొడుతున్నారు కాబట్టి
తాటినంజలు తీసుకుపోదామని చేను దగ్గరికి వచ్చినాము. ఓకేనా మరి మా తాటినంజలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేలో చెట్లు అనేది ఉంటే మనం కొనేదానికన్నా బాగా పుష్టిగా తినచ్చు. కొని తినాలంటే అంత ఎక్కువగా తినలేం కదా ఫ్రెండ్స్, మనిషికి 2-3 తింటాం అంతే కదా. ఓకేనా. పొలం చెట్లు అయితే అస్సలు ఒక్క కాయ అంటే కాయ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్. మాకు ఎందుకో ఏ పంట పెట్టినా ఇట్టే ఉండదు, ఏం అర్థమే కదా. చూడండి పైన ఇప్పుడేమో పోతుండదు, అది నిలుస్తుందో చూడు ఎలా మగ్గిపోతుందో. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగధార శివకుమారి ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే బాయ్.